హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చైస్రాజ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఓకే చేసుకోండి. అదెందుకంటే నా ప్రతి ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను టమాటో నిల్వ పచ్చడి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీ ముందుకైతే. అది ఎలా చేసుకోవాలనేది నేను పూర్తిగా చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే 1/2 kg టమాటోస్ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా బాగా క్లీన్గా కడిగి పెట్టుకోండి. తడి లేకుండా ఆరబెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే తడి ఉంటే పచ్చడి చెడిపోతుంది కాబట్టి బాగా నీట్గా కడిగి ఆరబెట్టుకోండి. నెక్స్ట్ అయితే చింతపండు ఫ్రెండ్స్. ఇది చాలా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. దీనివల్లే నిల్వ ఉంటుంది మనకు పచ్చడి అనేది. ఇది బాగా అర్ధసేరు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే అర్ధసేరు చింతపండు అయితే తీసుకొని రెడీగా పెట్టుకోండి. టమాటోస్ని అయితే బాగా ఆరబెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని అయితే రెడీగా పెట్టుకోండి. కట్ చేసుకున్న వాటి కింద చింతపండు వేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే టమాటోస్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరు చింతపండు అనేది అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అయిపోతుంది. అందుకోసమని టమాటోస్ కింద చింతపండు పెట్టేసుకోండి, బాగా నానిపోతుంది. నెక్స్ట్ ఒక గిన్నె అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఆ గిన్నెలో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్, ఆ టమాటోస్ని అయితే వేసేసుకోండి. అది బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. బాగా దగ్గరికి మగ్గిపోయేలాగా ఉడికించేసుకోండి. చింతపండు కూడా దాంతోపాటే ఉడికిపోతుంది ఫ్రెండ్స్, బాగా మెత్తగా అయిపోతుంది. టమాటోస్తో వాటర్ ద్వారా బాగా చింతపండు కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. మూత పెట్టేసి బాగా మగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇలా వాటర్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఉడుకుతూ ఉంటే. ఆ వాటర్ రావాలంటే మనమైతే మెయిన్గా ఎర్రని టమాటోస్ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎర్రవి తీసుకున్నారంటే బాగా వాటర్ వచ్చేస్తుంది, బాగా ఉడికిపోతుంది. నెక్స్ట్ అయితే కారం, ఉప్పు, మెంతులు, ఆవాలు కలిపి ఒక పౌడర్ ఫ్రెండ్స్, అదొక పౌడర్ రెడీ చేసుకోండి. ఎల్లిపాయలు, ఇది కొంచెం మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్ టమాటోస్ అయితే, అప్పుడు ఎల్లిపాయలు వేసేసుకోండి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిలో ఉడికితే. చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతూ ఉంది, వాటర్ అయితే పైకి వచ్చేసింది. నెక్స్ట్ అయితే కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేస్తే చాలా మంచి కలర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది, బాగా త్వరగానే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఎర్రని టమాటోస్ తీసుకున్నామంటే బాగా ఉడికిపోతుంది వెంటనే. చూడండి ఉడికిపోయింది కదా. నెక్స్ట్ అయితే మనం అన్నీ తీసుకున్నాం కదా, అర్ధసేరు తీసుకోండి ఫ్రెండ్స్. అర్ధసేరు కారం, అర్ధసేరు ఉప్పు, అర్ధసేరు మెంతి పొడి, ఆవపిండి 2 కలిపి తీసుకోండి. అవన్నీ కూడా వీటిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోతుంది టమాటో నిల్వ పచ్చడి అయితే. మనం పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పోపు ఇష్టమైతే పెట్టుకోండి, లేకపోతే లేదు. నేనైతే లుకింగ్ కోసం పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.